సో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. తల్లిదండ్రులు చనిపోవడమే కాదు, పిల్లల్ని కూడా చంపేసి మరీ చనిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా మనం రీసెంట్‌గా చూసాము. జీడిమెట్ల తల్లి వెంటాడి, వెంటాడి మరి ఇద్దరు పిల్లల్ని చంపి తను సూసైడ్ చేసుకున్నారు. అది కూడా నాలుగో, ఐదో ఫ్లోర్ నుంచెళ్ళి దూకి మరి. ఇంతకు ముందు కూడా హబ్సిగూడలో కూడా చూసాము. తల్లిదండ్రులు చనిపోవడమే కాదు, వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోయారు. ఏమన్నంటే ఆస్తి మళ్ళీ వాళ్ళకి కష్టమవుతుంది బతకడం అని జెప్పేసి ఆ లెటర్‌లో ఉండడం. అంటే ఇప్పుడు ఈ 2 ఇక్కడ 2 లెటర్‌లు మనకు ఉన్నాయి. లెటర్‌లో భాగంగా జూస్తే మాత్రం అంటే నా పిల్లలకి అక్కడ అంటే ఇప్పుడు తేజస్విని రెడ్డి చెప్తున్నట్టుగా నా పిల్లలకి ఆరోగ్య సమస్యలున్నాయి. నా భర్త పట్టించుకోవట్లేదు. అందుకే నేనిలా జేస్తున్నాను అని జెప్పేసి అన్నారు. కానీ పిల్లల్ని చంపడం ఎంత వరకు కరెక్ట్? వాళ్ళకెంతో ఫ్యూచర్ ఉంటది. మరి దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీరు చెప్పండి. ఈ మధ్య మనం హబ్సిగూడ చూసుకోవచ్చు, రీసెంట్‌గా జీడిమెట్ల చూసుకోవచ్చు. అక్కడ తల్లిదండ్రులు చనిపోవడమే కాకుండా అంటే ఇక్కడ తల్లి చనిపోయి ఇద్దరు పిల్లల్ని చంపింది జీడిమెట్లలో. హబ్సిగూడలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం కాకుండా పిల్లల్ని చంపేశారు. అంటే ఇదంతా ఎట్లా చూడొచ్చంటారు? అంటే పిల్లలకి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఒకటేమిటంటే చాలా మంది ఇప్పుడు చనిపోయే వాళ్ళల్లో ఇప్పుడు ఆ పిల్లల్ని చంపి చనిపోయే ఒక లవ్ అఫేర్ లో ఒక ఆమె ఇద్దరు పిల్లల్ని చంపి తను భర్తను కూడా చంపాలని ప్లాన్ చేసింది. ఎందుకు వేరే ఒక పారమార్తో బ్రతక కలిసి ఉండడానికి. సో అది ఆ విధంగా చేసింది. ఎందుకంటే పిల్లలు ఉంటే తమకి అడ్డంకులు అవుతారు, ఎక్కడైనా గుర్తొస్తారనో, లేకపోతే పిల్లల్ని వదిలేసిపోయిందని సమాజం అంటుందనో, లేదు పిల్లలు ఉంటే తనకు గుర్తొచ్చి తన పీరియడ్తో ఇబ్బంది పాలవుతుందనో ఆ విధంగా ఆమె చెబితే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్యాశకు పోయి డబ్బులు సంపాదించాలని చాలామంది ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు లాటరీ సిస్టమ్ని నమ్ముకోవడము, ఇంకో దాన్ని నమ్ముకోవడము, డబ్బులు కట్టడం, డబ్బులు ఒక 10,000 ఖర్చు పెడితే మీకు ₹1,00,000 వస్తానంటే ఆ విధంగా అప్పు చేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోవడం. సో తమ ఆస్తి పోగొట్టుకోవడం, ఇండ్లు లేకుండా కూడా పోవడం జరుగుతూ ఉంది. దాంతో ఏమైపోతున్నారు, ఇక జీవితంలో అప్పులోళ్ళు వచ్చి మీద పడితే పరుగు పోతుంది. సో వాళ్ళకి ఇవ్వలేరు. సో రోజు కొట్లాట్లు అవుతాయి. ఎందుకు ఈ బాధ అని చనిపోతున్నారు. ఆ చనిపోయే ముందు ఏం చేస్తున్నారు, కొందరు పిల్లలకైతే వాళ్ళ ఆరోగ్యం సరిగా లేదు. సో తల్లి తండ్రి ఇద్దరు చనిపోవాలనుకొని చనిపోతే పిల్లలు ఎవరు సంరక్షిస్తారు? సో ఆస్తి ఉండదు, సంరక్షణ వాళ్ళు ఉండరు. వీళ్ళైతే చిన్నపిల్లలు, వీళ్ళు అనాథలుగా రోడ్డు పైన భిక్షం ఎత్తుకోనో అటో ఇటో తిరుగుతూ వాడో వీడో కొట్టో ఇంకోటి చేసి పిల్లలు ఎవరిని ఎత్తకపోయి ఏ విధంగా మానసికంగా హింసించవచ్చు, కాళ్ళు చేతులు తీసేసి అడుక్కు తినే వాళ్ళగా చేయొచ్చు, ఇంకోటైనా చేయొచ్చు, అన్నం లేకుండా చేయొచ్చు. దానికంటే బెటర్ మేము ఎలాగో చచ్చిపోతున్నాం కాబట్టి మాతో పాటు వాళ్ళని చంపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగానే ఎందుకంటే వాళ్ళని చూసుకున్న వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి చంపేస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలా మందిగా తయారైనారు ఈ మధ్యకాలంలో. దానికి కారణం ఏమంటే అత్యాశ ఒకటి, ఎథిక్స్ లేకుండా బ్రతకడం, మారల్స్ లేకుండా బ్రతకడం, దాంతో చెడ్డ పనులన్నీ చేయటం, డబ్బులు పోగొట్టుకోవడం, అదే అతి ముఖ్యంగా కష్టాన్ని నమ్ముకోకపోవటం. సో ఈజీగా డబ్బులు మీరు చూడండి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఈజీగా డబ్బులు సంపాదించాలా అని దానిలో పడి డబ్బులు పోగొట్టుకొని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకొని చివరికి తాము చచ్చిపోవడమే కాకుండా పిల్లల్ని కూడా చంపుకుంటున్నారు. దీనికి కారణం ఏమంటే ఫస్ట్ నుంచి కూడా కష్టపడాలి, తమ కాళ్ళపైన తాము నిలబడాలి అనేటువంటి మనస్తత్వాన్ని వదిలేసి ఏ విధంగానైనా ఈజీగా మనీ సంపాదించాలనే దోవలో పోయి ఉన్న ఆస్తిని పోగొట్టుకొని చివరికి తమ ప్రాణాలను పోగొట్టుకోవడం కాకుండా పిల్లల్ని కూడా చంపుతారు. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓకే, కానీ ఇప్పుడు రీసెంట్ గా మనం చూసిన జీడిమెట్లలో తల్లికి కంటి చూపు ఇబ్బంది ఉండడం వల్ల పిల్లలకు కూడా అదే వచ్చింది, భర్త పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అంటే ఆ కేసు ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు తల్లికి కంటి చూపు లేదు, తాను గుడ్డిదే, ఆల్మోస్ట్ గుడ్డి ఆమె. అదేవిధంగా పిల్లలకు కూడా హెరిడిటరీగా అదే వచ్చింది. తండ్రి చూపించి వాళ్ళిద్దరిని బాగు చేస్తేనేమో బాగుండేది. తండ్రి తాగుబోతాయి తిరుగుతున్నాడు కాబట్టి తన పిల్లలను చూసుకోలేడు. ఈమె బ్రతుకుంటే గున్నాని ఈమెనే చూసుకోవటం లేదు, ఇంకా పిల్లల్ని చూసుకోవటం లేదు. అట్లాంటప్పుడు ఇంకా పెద్దగా అయితే సమాజానికి వాళ్ళు ఏ విధంగా బతుకుతారో, ఏ విధంగా ఇదవుతారో అనేటువంటి ఆమె బాధపడి, సో
అంటే జీవితాంతం వాళ్ళు బాధపడుతూ బ్రతకడం కంటే ఒకసారి మేము ముగ్గురం చనిపోతే బెటర్ కదా అని ముగ్గురిని ఆమె ఆమె చనిపోతూ వీళ్ళని కూడా చంపేసింది. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి సార్. ఆస్తులు చాలా ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా బతకడానికి. కానీ ఈ ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళని కాపాడలేకపోయాయంటారా? కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆస్తులు ఉన్నా కూడా ఇప్పుడు చూసుకునే వాళ్ళు వ్యక్తి లేకపోతే ఆస్తులుండి కూడా ఏం ప్రయోజనం? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు గుడ్డివాళ్ళు అయిపోయినారు అనుకోండి. హ్మ్. ఆ భర్త పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఆస్తి ఏముంది? ఇవాళ ఎవరైనా ఒకరు చూస్తారు. అది మంచి రేట్ వచ్చి ఇంకోళ్ళు అమ్మేస్తే తర్వాత వీళ్ళు బతుకేమైపోతుంది? సో, హ్మ్. వాళ్ళు ఆ విధంగా మానసికంగా ఆ విధంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. మాకు చూసుకునే వ్యక్తులు ఎవరు లేరు. ఈ సమాజం మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. కాబట్టి చనిపోవడమే మేలనుకోని అదొక రుగ్మత. హ్మ్. చావు మనం చనిపోవాలి అంటే అది పిరికితనం. అదొక బేలతనం అని చెప్పొచ్చు. లేదు బ్రతకాలి, మనం సాధించాలని. ఎంతమంది గుడ్డివాళ్ళు బ్రతకటంలే. హ్మ్. మంచి వాళ్ళకంటే మంచివాళ్ళే ఆకకపోయి ఏదైనా తగులుకొని పడతారు కానీ గుడ్డివాళ్ళుగా ఉండేవాళ్ళు అనేక రంగాల్లో పైకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఐపీఎస్ లేదు కానీ ఐఏఎస్ ఆఫీసర్‌గా గుడ్డివాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళు పని చేస్తున్నారు. చాలా పకడ్బందీగా చాలా చాలా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. హ్మ్. బ్రెయిన్ లిపి వచ్చింది కదా! ఇప్పుడు బ్రెయిన్ దాంతో లిపి. హ్మ్. దాంతో బ్రహ్మాండంగా ఉన్నారు. హ్మ్. ఆమె అనవసరంగా అపోహపడి భర్త సరిగా చూసుకోవడం లేదు. నేను ఒకవేళ చనిపోతే ఈ పిల్లవాడు కూడా నా పిల్లోళ్ళు కూడా నాశనం అయిపోతారు అనేటువంటి ఇది ఉంది కానీ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. అవును. కళ్ళను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆస్తులమ్మి కళ్ళని ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. లేదా చాలా మంచి ట్రస్ట్‌లు ఉన్నాయి. వాళ్ళతో చూపించవచ్చు. హ్మ్. ఆమెని ఎవరు ఎడ్యుకేట్ చేసేవాళ్ళలాగా భర్త చేసే ఆగడాలకి భర్త సరిగా చూసుకోవడం లేనటువంటి వ్యవహారంలో ఆమె తొందరపడి తనను తాను చంపుకోవడమే కాకుండా పిల్లల్ని చంపిందనేది నా అభిప్రాయం. సరే ఇప్పుడు మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. తల్లిదండ్రులు వాళ్ళని అంటే పిల్లల్ని చంపడం అండ్ వాళ్ళు చనిపోవడం. లేదా ప్రియుడి కోసం పిల్లల్ని చంపడం, భర్తని చంపడం. ఇలా అంటే మన నార్త్‌లో గాని, సౌత్‌లో గాని ఇలాంటివి ఎక్కువనే జరుగుతున్నాయి. మీరిచ్చే సజెషన్స్ ఏంటి సార్ అసలు పేరెంట్స్‌కి? అంటే ఇప్పుడు పిల్లలకి ఎంతో లైఫ్ ఉంటుంది సార్. వాళ్ళు కాకపోతే ఇంకో హాస్టల్‌లో ఉండైనా చదువుకునే ఇప్పుడు ఉంది. అంత ఎబిలిటీ ఉంది ఇప్పుడు సమాజంలో. అయినా కూడా ఇలా ఎందుకు చేస్తున్నారంటారు? మీరు అంటే ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్‌గా మీరు సీ ఏదైనా పని చేయకముందు ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయి సాధించేదేమిటి? బ్రతికి సాధించాలి గానీ, బహుశా మీరు వేరే వాళ్ళ ఇప్పుడు ఇంకోటి చాలా మందిని చూడండి. మనకి సమాజంలో ఎవరో మా అమ్మాయి కులాంతర వాడిని వివాహం చేసుకుందని వాళ్ళు చంపుతున్నారు. హ్మ్. దాని పర్యవసానం ఏమిటి? మీరు చంపి ఎక్కడుంటారు? జైల్లో ఉంటారు. అవును. ఒకటి కదా! అదేవిధంగా ప్రియుడి మోజులో పడి పిల్లల్ని చంపి ఆహ్, త తన భర్తని, పిల్లల్ని చంపాలనుకునేవాళ్ళు మీరెక్కడుంటారు? జైల్లో ఉంటారు. అవును. సో, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. అంటే దీనికి మీరు ఆలోచనా పరిజ్ఞానాన్ని కోల్పోతున్నారు. అదే ఈ యాక్ట్ చేస్తే, సార్ ఫలానా వాళ్ళని చంపితే నేనెక్కడుంటాను? తర్వాత నా జీవితం ఏమిటి? అని ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఇవన్నీ జరగవు. ఇప్పుడు చాలా కేసుల్లో ఇప్పుడు ఆమె ఆహ్, వ బ వ బ బ కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుందని అల్లుడిని చంపిన రోజులున్నాయి. అవును. తర్వాత ఏమైనారు? ఆ ముసలామె ఏదో చేస్తే ఆమె కోసమని మనవడు, తండ్రి ఇద్దరు పోయి ఒక అబ్బాయిని చంపేస్తారు. అవును. ఇప్పుడు ముసలామె జైల్లో ఉంది. తండ్రి జైల్లో ఉన్నాడు. మన్మడు జైల్‌లో ఉన్నాడు. కూతురికేమో భర్త లేడు. అవును. మనవడు జైల్లో ఉన్నారు. సో, ఏమి సాధించారు మీరు? కాబట్టి ఆలోచన రహితంగా మీరు ఇటువంటి తొందరపాటు చర్యలు తీసుకుంటే మీ జీవితాలను మీరు నాశనం చేసుకునేదే కాకుండా ఇతరుల జీవితాలను కూడా బుగ్గిపాలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి డెఫినెట్‌గా ఇటువంటి దుందుడుకు చర్యలు చేయకుండా జీవితం సాఫీగా జరిగిపోవడానికి ఏ విధంగా ఆలోచన చేయాలనేది ఆలోచన చేసుకోవాలి. లేదు తొందరపడి ఏదో చంపేసుకుంటే జీవితం అయిపోయింది. నేను చంపాలా, వాడిని చంపాలనుకునే ఆలోచన మానుకోవడం ఉత్తమం. అంటే సార్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచెల్లి సూసైడ్ మీదనే ఉంటుంది. ఇంకా వేరే ఆలోచనలేమి రావు అని అంటారు. సో, వీళ్ళందరూ అసలు ఏ ఆలోచన లేకుండానే జస్ట్ సూసైడ్ పైనే ఉండి ఉంటారు. లేకపోతే దీనివల్ల నాకు వేరే లాభం ఏమన్నా వస్తుంది అని ఏమన్నా ఉంటుందంటారా? లేదు. సూయిసైడల్ టెండెన్సీ వచ్చేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుందండి. ఓకే. వాళ్ళ ఒంటరిగా ఉండడం, ఎప్పుడు ఆలోచన చేయడం, ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే డెఫినిట్‌గా బయటకొస్తారు, బాగుంటారు. హ్మ్. ఇప్పుడు నార్కోటిక్స్‌కి అలవాటు పడినోళ్ళు కూడా అది డ్రగ్ లేకపోతే చనిపోవాలనే ఉంటుంది. కొందరు మేడపై నుంచి దూకినోళ్ళున్నారు, కత్తి తీసుకొని కోసుకొనున్నోళ్ళున్నారు. హ్మ్. చాలామంది
హ్యాంగ్ అది దొరకనప్పుడు హ్యాంగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే నార్మల్ అవుతారు. ఓకే. సూయిసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళని అందరూ నలుగురు పలకరించడం, లైట్‌లో ఉంచడం, వాళ్ళను ఆ సూయిసైడల్ మెంటాలిటీ నుంచి బయటికి తీసుకొచ్చేదానికి చాలా మార్గాలున్నాయి. హ్మ్. అవన్నిట్లో అనుసరిస్తే డెఫినిట్‌గా వాళ్ళు బాగుపడతారు, బయటకొస్తారు, మనలాగా ఉంటారు, పనులు చేసుకుంటా ఉంటారు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ.